వేసవిలో మండిపోయిన జనానికి చల్లని కబురు. రేపు కేరళను రుతుపవనాలు తాకుతున్నాయి. త్వరలోనే రాయలసీమలో ప్రవేశించబోతున్నాయి. మరోవైపు తెలంగాణ దక్షిణ కోస్తా మీదుగా ఏర్పడ్డ అల్పపీడనంతో 3 ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించింది వాతావరణ శాఖ. మరోవైపు ఆవర్తనంతో ఇప్పటికే కొన్ని చోట్ల వానలు కురవడంతో వేడి ప్రభావం కాస్త తగ్గింది. రుతుపవనాలతో సంబంధం లేకుండా ఏపీ, తెలంగాణలో ఓ మోస్తరు జల్లులు కురుస్తుండటంతో తీవ్రమైన ఎండలతో అల్లాడిన జనాలకు ఉపశమనం లభించినట్టయింది. ఒక్కసారిగా వాతావరణంలో మార్పు వచ్చేసింది. ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. అయితే హైదరాబాద్లో మాత్రం ఎండ వేడిమి దంచుతున్న వేడిగాలులు తగ్గాయి. ఏపీలో కోస్తా తీరం వెంబడి బలంగా కొనసాగుతున్న ఆవర్తనం ప్రభావంతో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని చోట్ల భారీ వర్షాలు నమోదవుతున్నాయి. విజయనగరం జిల్లా గరుగుబిల్లిలో అత్యధికంగా 11 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఆవర్తనం ప్రభావంతో మరో 48 గంటల పాటు వర్షాలు కురుస్తాయని విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం తెలిపింది. మరోవైపు ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. నెల్లూరు, రెంటచింతల్లో అత్యధికంగా 40 డిగ్రీలు నమోదయ్యాయి. తెలంగాణలోని హైదరాబాద్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాల్లో వర్షాలు కురిశాయి. గత రాబోయే 2-3 రోజుల్లో ఈ మనకి కోస్తా తీరాన్ని ఆనుకొని ఈ ఆవర్తనం, ఈ ట్రఫ్, వీటి కారణం వల్ల కొంచెం 2-3 రోజులు టెంపరేచర్కి తగ్గే అవకాశం, అంటే ఇలాగే ఉంటుందన్నమాట. పెరిగే అవకాశం 4-5 రోజులు లేదు, తర్వాత మళ్ళీ కొంచెం పెరిగే అవకాశం. వాతావరణ శాఖ చెప్పిన లెక్కల ప్రకారం నైరుతి రుతుపవనాలు రేపు కేరళ తీరాన్ని తాకే అవకాశాలున్నాయి. నిజానికి మే 30నే రుతుపవనాలు తాకనున్నట్టు చెప్పింది వాతావరణ శాఖ. అయితే ఎల్నినో కారణంగా ఆలస్యమవుతున్నట్టు పేర్కొంది. ఈసారి వర్షాలు కూడా సాధారణం కన్నా తక్కువగానే కురిసే అవకాశాలున్నట్టు వాతావరణ శాఖ వెల్లడించింది. గతేడాది జూన్ 6న రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకాయి.